తో ఉన్నట్ట బయలుదేరతారు. ఇంకో అరగంట గంట పోతే ఇక్కడ మళ్ళీ యాగి మొదలు పెడతారు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నిన్న పోలీసుల్ని నేను పైనుంచి ప్రత్యక్షంగా చూసా, నేను వీడియో కూడా తీసా. పోలీసుల మీద కూడా దాడులకు దిగారు. వాళ్ళు పోలీసులు అడ్డుకుంటుంటే ఏంట్రా మీరని ఏదో బూతులు సరిగ్గా వినపడలేదు, వాళ్ళ మీదకి వెళ్ళిపోయారు, పోలీసులను తోసారు పాపం కానిస్టేబుల్స్ వీళ్ళందరూ. తర్వాత మళ్ళీ అడిషనల్ ఫోర్సెస్ 2-3 తీసుకురావాల్సి వచ్చింది. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం నాగార్జున గారు? ప్రశ్నిస్తే మీడియా మీద దాడులు చేస్తారా? ఆఫీసులకు వచ్చే మహిళా ఉద్యోగుల మీద, లేకపోతే అంబులెన్స్ లేపి రోగుల మీద ఏంటి వీళ్ళ ప్రతాపం? రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి శిరీష్ గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, ఆంధ్రజ్యోతి వీక్షకులకు శుభోదయం అండి. నమస్కారం. అంటే ఇది ఏదో ఇవాళ జరిగినటువంటి సంఘటన కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి ఆంధ్రజ్యోతి మీద ఉన్నటువంటి అక్కసు ఈ రోజు కాదనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. రిషి గారు, ఆంధ్రజ్యోతిని లొంగ తీసుకోవడానికి, రాధాకృష్ణ గారిని ప్రలోభ పెట్టడానికి వీళ్ళు చేయని ప్రయత్నం లేదు. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి సామధాన భేద దండోపాయాలు అనేటువంటివి ఉపయోగించారు. అలాగే మీ ట్యాగ్ లైన్ లాగానే దమ్ముని ఛానల్ లాగానే నిలబడ్డ రాధాకృష్ణ గారు కానీ మీ ఛానల్ గారు, అది వాళ్ళకి వచ్చినటువంటి బాధ. తర్వాత 2019 నుంచి 24 మధ్యన వాళ్ళు చేసినటువంటి రాక్షస పాలనని ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎంతగా పోరాడి ప్రజల పక్షాన్ని నిలబడ్డదో అంతగా నిలబడినటువంటి కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు కొరకరాని కొయ్యగా తయారైనటువంటి పరిస్థితి మనం చూసాం. బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నథింగ్, ఆయనతో కాదు మన పోరాటం ఒక ఏబిఎన్ తో మిగతా ఛానల్స్ తో పదే ఆయన ప్రస్తావించారు. అంటే రాష్ట్ర ప్రజల తరపున మీరు నిలబడటం అనేటువంటిది వాళ్ళ కడుపు మంటకి ప్రధానమైనటువంటి కారణం. తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వింత ఆలోచనలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయంటానికి మావిగన్ అనేటువంటిది ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన ఆ మాట అనగానే దాదాపుగా అందరికీ, కొంతమందికి ఆవేశం వచ్చింది. ఆవేశం ఎందుకు అంటే, రాష్ట్రం ఒడ్డున పడుతూ అమరావతి రాజధాని అనేటువంటి తీర్మానం అక్కడ జరిగి పార్లమెంట్ లో చట్టం వస్తున్నటువంటి సందర్భంలో అసందర్భంగా ఇతను చేసినటువంటి దీన్ని బుద్ధిజీవులందరికీ ఆగ్రహాన్ని, ఆందోళన కలిగించింది. మిగతా వాళ్ళందరికీ అది ఫన్ అయినటువంటి టైంలో సహజంగానే రాష్ట్రం గురించి, దాని మంచి గురించి ఆలోచించేటువంటి రాధాకృష్ణ గారికి కోపం రావడంలో అర్థం. తోలుమందం ఎక్కినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ రాజకీయ నాయకులకి మామూలు మాటలతో చెప్తే, అంటే ఏదో చెప్తారు చూసారా, తమలపాకుతో కొట్టడం అనేటువంటిది, అది వాళ్ళకి ఆనటం లేదు. తోలుమందం ఎక్కింది కాబట్టి తలుపు చెక్కతోటే కొట్టాలి అని కొంచెం హార్ష్ అయినటువంటి పదజాలం, కాస్త డోస్ చూపిస్తేనే ఇవాళ అల్లల్లల్లా ఆడిపోతున్నారు. తర్వాత ఇలాగా వచ్చి నిరసనలు తెలియజేయటం, దాడులు చేయటం ద్వారా వాళ్ళకేమన్నా మైలేజ్ వస్తుందా అంటే, ఇక్కడ మన అందరం గమనించాల్సింది ఒకటి రిషి గారు, ఇలా వచ్చిన ప్రతిసారి ఏం జరుగుతుంది, ఇవాళ చర్చ ప్రారంభమైన దగ్గర నుంచి మనం వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి మనం పునశ్చరణ చేసుకుంటున్నాం. కరెక్ట్. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ మర్చిపోతూ ఉంటే కూడా మీరు మమ్మల్ని మర్చిపోయి క్షమిస్తారేమో, పొరపాటున అట్లా చెయ్యొద్దు, మేము చేసిన దురాగతాలు ఇలా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మనం ఒకసారి రివిజన్ చేసుకోవడానికి వీళ్ళు అవకాశం ఇస్తున్నారు. అంటే ఆ గాయం మాన్నివ్వకుండా వాళ్ళు చూసుకుంటున్నారు సక్సెస్ఫుల్ గా. తర్వాత మావిగన్ అనేటువంటి దాని మీద ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, మావిగన్ అనగానే షాక్ లో ఉండిపోయారు వైసీపీకి సంబంధించినటువంటి అందరూ, వాళ్ళు కింద స్థాయి నాయకత్వం దగ్గర నుంచి పైన ఉన్నటువంటి నాయకుల వరకు. ఒక 2 రోజుల పాటు కంప్లీట్ మౌనం ఉంటది, ఎవ్వరు నోరు కూడా తెరవరు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అక్షంతలు పడ్డ తర్వాత అప్పుడు బయలుదేరతారు తగునమ్మా. అలాగే ఈ విషయంలో కూడా ఆర్కే కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయండి, శనివారం సాయంత్రం వచ్చినాయి 8:30కి. వీళ్ళు కార్యాచరణ బయలుదేరింది ఎప్పుడండి, మంగళవారం. ఈ 2 రోజులు ఏం చేశారు, వాళ్ళకు కూడా దాంట్లో ఏమీ తప్పు కనపడలేదు కాబట్టి కామ్గా ఉన్నారు. కానీ పైనుంచి వచ్చినటువంటి ఒత్తిడి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్షంతలు వేయడంతో తగుదనమ్మా అంటూ బయలుదేరారు. తర్వాత నిన్న అక్కడ కనిపించినటువంటి ఆణిముత్యాలు, జాతిరత్నాలు ఎవరెవరండి, ఒక అంబటి రాంబాబు, ఒక జోగి రమేష్, ఒక రోజా, ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు అక్కడ కనపడటంతో ఏంటంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు చేసినటువంటి చేష్టలు ఇంక ఇద్దరే తగ్గారు. అక్కడ వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఆ డ్రామా పూర్తిగా రక్తి కట్టేది.
అవును. ఒక కొడాలి నాని వల్లభనేని వంశీ కూడా జాయిన్ అయి ఉంటే ఆ ట్రూప్ అంతా కరెక్ట్ గా సరిపోయేది అంటే అనమాట. మీరు కొడాలి నాని అంటే గుర్తొచ్చింది సార్. కొడాలి నాని ఎవరు ఏ స్థాయిలో వెళ్ళాడంటే ప్రధానమంత్రిని నువ్వు ఏ భార్యను తీసుకుని వెళ్ళావని అడిగాడు రాముడి కళ్యాణానికి. అది సో ఇలాంటి విఘ్నత లేనటువంటి నేలవారు రాజకీయ నాయకుల కంటే ఇంతకి మించినటువంటిది. ఇప్పుడు ఇదే రాధాకృష్ణ గారిని మీరు ఇంతగా విమర్శిస్తున్నారు, మరి విజయసాయి రెడ్డి తోటి ఆ రాధాకృష్ణ గారి దగ్గరికి ఎందుకు పంపించారండి రాయబారం? తెలీదా? మీరు రాధాకృష్ణ గారిని లొంగ తీసుకోవడానికో ప్రలోభ పెట్టడానికో మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో. ఆయన విఘ్నుడు డిగ్నిఫైడ్ గా ఉంటాడు కాబట్టి బయటికి చెప్పలేదు, కానీ డేట్లతో సహా బయట పెడితే మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఉమ్, నిజంగా రాధాకృష్ణ గారిని కొనాలి అంటే మీకంటే ఎక్కువ డబ్బు ఎక్కడన్నా ఉందా? ఎవరి దగ్గరన్నా మీకంటే ఎక్కువ ఆఫర్ ఇవ్వలేరు కదా ఎవరు. ఉమ్, మరి దానికి కూడా ఆయన ఇది కాకుండా రాష్ట్రం కోసం నిలబడ్డాడు కాబట్టి వాడు మీకు అడుగుమంట. కరెక్ట్. కాబట్టి ఇందాక పెద్దలు చెప్పారు, శిరీష్ గారు కూడా తోసుకొచ్చినట్టు మీ ఇంట్రోలో కూడా మీరు చెప్పారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ మా సతీమణి గురించి మాట్లాడి నిండు అసెంబ్లీలో మాట్లాడిన దగ్గర నుంచి ఏనాడు ఏ పరిస్థితిలోనూ చెల్లించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కంట తడి పెట్టుకున్న రోజునే, ఆ రోజున కౌరవ సభలో ద్రౌపది కంటనీరు వాళ్ళకి ఎలా శాపమైందో ఆ కౌరవులకి చంద్రబాబు నాయుడు గారి కన్నీరు వాళ్ళని పూర్తిగా తుడిచిపెట్టేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఉమ్, కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు రిషి గారు. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఉమ్, మనం భయపడాల్సినటువంటి పని లేదు. వాళ్ళు ఇంకా పిచ్చి ప్రేలాపనలు మాట్లాడటం ఏంటంటే చేసిన తప్పుని, వాళ్ళ ఇందాక మీరు అన్నారు తప్పు చేస్తే దాన్ని ఒప్పుకునేటువంటి హుందాతనం కూడా ఉండాలి. కరెక్ట్. ఇవాళ రైతుల చట్టం తీసుకొచ్చారు మోడీ గారు. ఏదో నేను మేలు చేయాలన్న పద్ధతిలో ఆయన తీసుకొస్తే రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఉమ్, ఆయన క్షమాపణ చెప్పి మరీ ఆ బిల్లు వెనక్కి తీసుకున్నారు. అవును, అవును. అది విఘ్నత కలిగినటువంటి రాజకీయ నాయకుడు చేయాల్సినటువంటి పని. కాబట్టి 2024లో మళ్ళీ గెలిపించుకున్నారు మోడీ గారు. ఉమ్, కానీ అమరావతి రైతులు వాళ్ళు ఆ, కుటుంబాలను వదిలిపెట్టి మిగతాది వదిలిపెట్టి 1600 పై రోజులు Yes. చిలుకు రోజులు వాళ్ళు చేసినటువంటి ఉద్యమాన్ని మీరు అవమానించి, ఆడవాళ్ళని అవమానించి, మీ ఛానల్లోనే కూర్చొని 40 సంవత్సరాల జర్నలిజంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వెకిలి నవ్వులు నవ్వుతూ దాన్ని ఖండించకపోగా మీ మీద కేసు పెడతారేమో చూడండి అని ఆ మాట్లాడిన వాడిని సమర్థించినటువంటి పద్ధతి కనుక చూస్తే, నిజంగా యువతల వాళ్ళు దాడి చేయాలంటే ప్రతిరోజు సాక్షి పత్రిక మీద, సాక్షి ఛానల్ మీద దాడి చేయాలి అందరు కలిసి. వాళ్ళు రాసేటువంటి విషప్రాతలు, చేసేటువంటి విష ప్రచారాన్ని. ఉమ్. కాబట్టి నేను ఇప్పుడు ఇద్దరు అధికార ప్రతినిధులు అక్కడ ఉన్నారు.